నీకు ఏమైంది? 2-3 రోజుల నుంచి నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. హలో ఉప్పు, నీకొక విషయం చెప్పాలి. ఏంటి? చెప్పు నిక్కి. నువ్వేం అనుకోవద్దు మరి. నేనేమీ అనుకోను కానీ ముందు చెప్పు. మా నాన్న నాకు ఒక సంబంధం చూశారు, అతన్నే పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. అదే ఏం చేయాలో అర్థం కావట్లే. నువ్వేం టెన్షన్ పడక నిక్కి, అంతా నేను చూసుకుంటాం కదా. రేపే వచ్చి మీ నాన్నతో మాట్లాడనా? వద్దు ఉప్పు, మా నాన్నని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా అయితే మరి ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నన్ను మర్చిపో ఉప్పు, నేను మా నాన్న చూపించిన అతనే పెళ్లి చేసుకుంటాను. నీకేనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో టెన్షన్లో ఉన్నావు అనుకుంటా. నువ్వేం టెన్షన్ పడక, మీ నాన్న నేను చూపిస్తా, సరేనా? నువ్వెంత చెప్పినా మా నాన్న వినడు ఉప్పు. అరే మీ నాన్నకి అర్థమేంటి నేను చెప్తా కదా. అరే నువ్వెంత చెప్పినా మా నాన్న వినడని చెప్తున్నా కదా. మా నాన్న చూపించిన అతన్ని నేను పెళ్లి చేసుకుంటా. మా నాన్నకు నచ్చని పని నేను చేయను. నన్ను మర్చిపో. నీకేమైనా పిచ్చిలేసిందా? లేక ఏమైనా తాగావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇంత సడన్గా ఇలా అంటే నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ప్లీజ్ అలా మాట్లాడకు నిక్కి. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి నిక్కి? నువ్వు నేను కలిసి దిగిన ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేవా నా కోసం ప్లీజ్? నువ్వు నాకు దూరం అవుతున్నావు. ఇప్పుడు నాతో పాటు ఉన్న ఈ మెమరీస్ కూడా ఇచ్చేయాలా? ప్లీజ్ దయచేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేవా? నేను చెయ్యను నిక్కి, అవి నా మెమరీస్. ఎందుకు? అవన్నీ చూపించి నా పెళ్ళి ఆపడానికా, లేదా నన్ను బ్లాక్మెయిల్ చేయడానికా? నీకేమైనా కావాలంటే చెప్పు, ఇచ్చేస్తా. కానీ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రం డిలీట్ చేసే. ఫస్ట్ నువ్వు మాట్లాడే మాటలు ఎలా అనిపిస్తున్నాయో తెలుసా? బతికుండగానే నా గుండెని ఎవరో బయటికి తీసి పిసికేసినట్టు అనిపిస్తుంది. దీనికి బదులు నువ్వు నాకు విషం పెట్టి తినిపించిన తినేసేవాడినేమో. చాలా బాధగా ఉంది నీకు. అయినా సరే నీకేం కావాలి? నీ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయాలి అంతేగా? సరే చేసేస్తా. థ్యాంక్స్. ఇంకెప్పుడు నన్ను కలవకు, నన్ను డిస్టర్బ్ చేయకు. సరే నిక్కి, ఇందాక నీ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేస్తే ఏం కావాలన్నా ఇస్తానన్నావు కదా. నాకు కావాల్సింది నువ్వే నిక్కి, అంతే, ఇంకేం వద్దు. సరే ఇంకెప్పుడు మళ్ళీ నాకు కాల్ చేయకు. మళ్ళీ నా ఒడ్బీ చూస్తే బాగోదు. అయినా ఇప్పుడు నాకు బాధపడాలో లేదా నీ మీద కోప్పడాలో అర్థం కావడం లేదు. ఇన్ని రోజులుగా నా ప్రపంచం అనుకున్న నువ్వు ఒక్కసారిగా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే నా ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అయినా సరే ఎలాగోలా బతికేస్తాలే. అయినా నాలాగా నిజాయితీగా ప్రేమించే అబ్బాయిలకి ఇదంతా కామనేలే. ఎందుకంటే మాకు ఏది దొరకదని తెలిసినా దానికోసమే తిరుగుతూ ఉంటాం. కానీ మేము కోరుకున్నది ఎప్పుడూ మాకు అందనంత దూరంలోనే ఉంటుంది. దాని దూరం నుంచి చూస్తూ బాధపడ్డం తప్ప మేమేం చేయలేం. అయినా సర్లే, ఇదంతా నీకెందుకు? నువ్వు నీ హస్బెండ్తో హ్యాపీగా ఉండు, సరేనా? బాయ్. వరకు ప్రాణం తీసేసి విడిచి వెళ్ళావే నన్నిలా. విడువనులే నిన్ను ప్రాణమున్నంత వరకు, ప్రాణం తీసేసి విడిచి వెళ్ళావే నన్నిలా. ఓహో ఏంట్రా నైట్ అన్నం తినలేదు? బయట తినేసొచ్చా, కడుపు నిండిపోయింది. వీడేంది ఎప్పుడు లేని బాటిల్ తీసుకెళ్తున్నాడు?
మనసే తగలి ముక్కలాయనే, నువ్వు లేని నన్ను నేను ఊహించలేనే, ఊపిరి ఆగినట్టుందే, నీ నీడ నాకున్న ప్రేమ తగ్గనట్టున్నదే, నిద్రలో నిన్నే తలిచానే, నడకలు నీ వైపే నడిచానే, నిన్నే నేడే ప్రేమించానే, నన్నే ఇప్పుడు మరిచావే, నిద్రలో నిన్నే తలిచానే, నడకలు నీ వైపే నడిచానే, నిన్నే నేనే ప్రేమించానే, నన్నే ఇప్పుడు మరిచావే. ఓ, 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 కలలు కన్నీళ్లుగా మారి వర్షములా కురిసినే నా పైన, హో, ఎటు చూసినా నీ గుర్తులే మరవాలన్నా మరవలేక నే ఉన్నా, హో, ఎటు వెళ్ళినా నా తోడు నువ్వు లేవంటూ అనుక్షణం హృదయం తుంగిపోయనే, విడవనులే నిన్ను ప్రాణమున్నంత వరకు, ప్రాణం తీసేసి విడిచి వెళ్ళావే నన్నిలా, విడవనులే 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 విడవనులే. అలా రోజులు మారే కొద్దీ తనపై ఉన్న ప్రేమ నాపై నా కోపాన్ని పెంచింది. ఎంతలా మారిపోయానంటే అద్దంలో నన్ను నేనే చూసుకోలేకపోయాను. దేని మీద ఫోకస్ లేకుండా మత్తుకు బాగా అలవాటు పడిపోయాను. హలో అన్నా, ఇక్కడ మీ వాడి సిచ్యువేషన్ ఏం బాగాలేదన్నా, మీరు ఒకసారి వచ్చిపోండి అన్నా. అవునా, ఏం జరిగింది? మేము వస్తున్నాం, ఆగండి. సరే అన్నా. రే ఉపేందర్, తలుపు తీరా. రే తమ్ముడు, డోర్ తీరా. రే డోర్ తీరా.
డోర్ తీరా. తలుపు తీరా. రేయ్ లేరా, లేపండి రవిని. రేయ్ లేరా. బా ఏంట్రా వీడు. అనియా ఎప్పుడొచ్చారు? ఎందుకు వచ్చారు? ఏమైంది? ఏమైందా? నువ్వేంటి, నీ అవతారం ఏంటి? ఆ రూమ్ లో ఆ బీర్ బాటిల్స్ ఏంటి, ఆ అమ్మాయి ఫొటోస్ ఏంటి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఇంట్లో అమ్మా నాన్న నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా? నువ్వేమో ఆ రూమ్లో ఒక్కడివే తాకుంటూ అమ్మాయి ఫోటోలు గోడలకు అతికించుకొని ఏడుస్తున్నావు. థు, ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించావా? వాళ్ళేమో నా కొడుకు జాబు కొట్టుకుని మా పేరు నిలబెడతానని వాళ్ళు అనుకుంటుంటే పర్లేదురా, బాగానే నిలబెట్టావు. రేపటి నుండి నా కొడుకు మంచి తాగుబోతాయాడని అందరిలో గర్వంగా చెప్పుకుంటారా. ఛీ! అన్నయ్య అది కాదన్నయ్య, నేను ఆ అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేశానన్నయ్య. అయితే ఏంటి, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివేనా అమర ప్రేమికుడివి? ఆ అమ్మాయి పరిచయం ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలకి నువ్వు ఇంత బాధపడితే 20 సంవత్సరాలుగా పెంచుకున్న కొడుకు తాగుబోతాయాడని తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా? అరే చిన్న, ఇంకెన్నాళ్ళరా ఇలా? ప్రేమించిన అమ్మాయి వదిలేసిందని మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అక్కడ ఆ అమ్మాయి ఇంకొకరితో ఈ పాటికి హాయిగా తిరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ ఆ అమ్మాయినే తలుచుకుంటూ అందరినీ బాధ పెడుతున్నావు. రే చిన్న, ఒక్కడి గుర్తుపెట్టుకో, మనం ఎలా ఎదగాలంటే మనల్ని వదిలేసి వెళ్ళిన అమ్మాయి కొడుకు అనుకోవాలి. అబ్బా, ఈయన మా నాన్నయ్య ఉంటే ఎంత బాగుండో అని అలా ఎదగాలరా. ఇలా 4 గోడల మధ్యలో కూర్చొని ఏడవడం కాదు, నువ్వేం చెప్పాలనుకున్న బయటకొచ్చి ప్రపంచానికి చెప్పు. అర్థమైందా? నిన్నెప్పుడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఎందుకో తెలుసా? నువ్వేంటో మాకు తెలుసు. నువ్వు బయటకొచ్చి ప్రపంచానికి చెప్పు. ముఖ్యంగా నిన్ను వదిలి వెళ్ళిపోయిన ఆ అమ్మాయికి చూపించు నువ్వేంటో. తమ్ముళ్ళు, మీరు కూడా వాడిని 2 డేస్ వదిలేయండి. వాడే ఆ బాధల్ని దాటుకుని బయటకొస్తాడు. నన్ను వద్దనుకొని అది బయట బాగానే తిరుగుతుందిగా, మరి నేనెందుకు దానికోసం గడ్డం పెంచుకొని ఆ రూమ్లో తాగుతుండాలి? నన్ను వదిలేసి అదే అంత హ్యాపీగా ఉన్నప్పుడు మగాడిని నేనెందుకు ఇలా 4 గోడల మధ్యలోనే ఉండాలి? ఎలాగైనా సరే ఇందులోంచి బయటికి రావాలి, దానికి బుద్ధి చెప్పాలి. అబ్బాయి ఏంటి, నిన్నింకెన్ని రోజులు చూడకుండా ఉండాలి? అంతగా మిస్ అవుతున్నావా? అవును, చాలా అంటే చాలా గుర్తొస్తున్నావు. ఒకే ఒక్కసారి కలవచ్చుగా ప్లీజ్. సర్లే, నువ్వు ఇంతగా అడిగితే నేను మాత్రం ఎందుకు కాదనాలి? రేపు కలుద్దాం, సరేనా? సరే, రేపు పక్కా కలవాలి. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా.
నిన్ను ఎక్కువగా వెయిట్ చేయించనులే, త్వరగా వచ్చేస్తా. ఎక్కడున్నావు? నీకోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా, ఇంకో 20 మినిట్స్లో నీ ముందు ఉంటా. త్వరగా రా, నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నా. ఇప్పటికే చాలా వెయిట్ చేయించా, ఇంకా చేయించను, వస్తున్నా. హలో, ఐఎమ్ తేజ్. ఏంటి నువ్వు తేజ? నీ మీదున్న పిచ్చి ప్రేమతో ఆ రోజు నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నా, కానీ రావద్దన్నావుగా. మళ్ళీ నువ్వు బాధపడతావని అక్కడి నుంచి వెళ్ళిపోయావు. ఆ రోజు కాల్ చేసినప్పుడే చెప్పేద్దాం అనుకున్నా, కానీ నువ్వు అంతలోనే కాల్ కట్ చేసుకున్నావు. సరే అని అప్పటి నుంచి నిన్ను హ్యాపీగా ఉంచడం కోసం రోజు గిఫ్ట్స్ పంపించా. కానీ నువ్వు తెలియని ఒక వ్యక్తి కోసం నాతోనే అబద్ధం చెప్పి నన్ను వదిలేశావు. తట్టుకోలేకపోయా. ఛ ఛ ఛ ఛ ఛ, ముట్టుకోకూడదు అనుకున్నా, బట్ తప్పలేదు. ఛ, కూర్చో. ఇంత ట్రూగా లవ్ చేస్తే ఎలా మోసం చేయాలనిపించింది నీకు? ఏంటమ్మా ట్రూ లవ్వా? నువ్వు ట్రూ లవ్ గురించి మాట్లాడుతున్నావా? ఎవడో తెలియనివాడు పరిచయం కాగానే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించండి నన్ను వదిలేసావు. నువ్వు ట్రూ లవ్ గురించి మాట్లాడుతున్నావా? వద్దమ్మా, బయట ఎవడైనా వింటే ముఖం మీద ఉమ్ముతారు, అర్థమైందా? ఏదో తెలియక చేసాను, సారీ రా. ఐ లవ్ యూ ఉప్పు, నన్ను వదిలేయకు ప్లీజ్, చాలా బాధగా ఉందిరా. ఏంటమ్మా బాధగుందా? ఆ రోజు కాల్లో బ్రేకప్ అని తెలివిగా చెప్పినప్పుడు నీకంటే ఎక్కువ బాధపడ్డా. నీకు తెలియాలి కదా పెయిన్. మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని మధ్యలోనే వదిలేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలిగా. అనుభవించు, అనుభవించు, బాగా అనుభవించు. అలా కాదు ఉప్పు, ఇప్పుడు నువ్వు కూడా అలా అంటే ఎలా రా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు, ప్లీజ్ అర్థం చేసుకో. హలో మేడం, నువ్వు ఎప్పుడైతే నా మీద వచ్చిన ఫీలింగ్స్ ఇంకొకటి మీద వచ్చిందని చెప్పావో ఆ రోజే నా దృష్టిలో చచ్చిపోయావు. ఆల్రెడీ దండ కూడా వేసేసా. కాబట్టి మళ్ళీ 7తో లవ్ అంటే అంత బాగోదు. కాబట్టి మూసుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోమ్మా. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతా ఉప్పు. సినిమాటిక్ డైలాగ్ చెప్తే మూతి పళ్ళు రాళ్ళ కొడతా, చచ్చిపోతుందంట. ఆ రోజు నాకు బ్రేక్ చెప్పినప్పుడు నేను చచ్చిపోయి ఉంటే కనీసం నన్ను చూడ్డానికి వచ్చేదానివా? లేదు, మళ్ళీ డైలాగులు. అయినా మనం ఒకరికి ఏం చేయాలనుకుంటామో అది మనకు జరుగుద్ది, అది మంచైనా చెడైనా. కాబట్టి కనీసం నీ లైఫ్లో వచ్చేవాడితో నేను సరిగ్గా ఉండు, వాడైనా నీతో ఉంటాడు, అర్థమైందా? గుడ్ బై. ఉప్పు